అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మన ఇష్టాసారంగా మాట్లాడకూడదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటూ ఆ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తులని ఏకవచనంతో ఇష్టాసారంగా వ్యక్తిగత హననానికి పాల్పడకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగేటువంటి కొంతమంది వ్యక్తులు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవులు కూడా చూడకుండా వాళ్ళని వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు. మీ అందరికీ తెలుసు, రావణ్ అనేటువంటి వ్యక్తి విపరీతంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆయన వ్యక్తిగత హననానికి పాల్పడ్డాడు. ఏం చేస్తారు? నా వెనకాల ఒక కులం కార్డు ఉంది, నేను ఎవడేం పీకలేడు, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చని చెలరేగిపోయాడు. అయితే తనంతట తానే జైల్లోకి వెళ్ళటానికి కావాల్సినటువంటి అవకాశాన్ని, అంటే నేను ఏం మాట్లాడినా అది ఫేమస్ అవుద్దనే ఉద్దేశంతో మనోడు మాట్లాడాడు. సో ఫలితంగా మనోడు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు. అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. తాజాగా అతని మీద పెట్టినటువంటి ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసును కూడా విజయవాడ స్పెషల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా వాడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఇతన్ని అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్ళేటప్పుడు ఒక పాప పంచె ఎగ్గొట్టి మరీ, అసలు మామూలుగా కాదు, పోలీసుల మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాలు దువ్వింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడింది, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మాట్లాడింది. ఆమె ఏమనుకుందంటే, జస్ట్ రావణ్ని అరెస్ట్ చేస్తారు, సరే 15 రోజులకి 20 రోజులకో బయటకు వస్తాడు, రావణ్కి ఫేమ్ వస్తుంది, కానీ ఈ షోలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తే నాకు కూడా ఫేమ్ వస్తుంది, నేను కూడా హైలైట్ అవుతా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ నాయకులు నా వెనకాల ఉన్నారు, ఇబ్బంది లేదు, రేపు ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అయితే పర్ఫార్మెన్స్ నేను బాగా చేసినందుకు గాను నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారనుకున్నది ఆ పాప బొజ్జ ఐశ్వర్య. కాబట్టి వెనక బ్యాక్ సైడ్ పాపం కులం గార్డు ఉంది. ఏమవుతుంది? ప్రజల సమస్యల మీద పోరాడాలి, దళితుల సమస్యల మీద పోరాడాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద పోరాడటం కోసం మాత్రమే నీ కులం కార్డును వాడుకుంటే నువ్వు కులంలో ఒక అద్భుతమైన నాయకుడిగా తయారవుతావు, ఒక నాయకురాలుగా తీర్చిదిద్దుతావు. కానీ మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎవడో సమ్ జడ్ అనేవాడు పేమెంట్ ఇస్తున్నాడు, మన ఇష్టాసారంగా మాట్లాడవచ్చు, మనల్ని ఎవడు ఏమీ పీకలేడు, పీకితే వెనక మన కులం ఉంది, మన కులంతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేటువంటి ప్లాన్ వేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనోడు లోపలికి వెళ్ళాడు. నిన్న విజయవాడ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. మన అక్కకి సీన్ అర్థమైపోయింది. 70mm పిక్చర్లో సీన్ అర్థమైంది. ఇప్పుడు అక్క మీడియా ముందుకు వచ్చి అడుక్కుంటుంది. ఎలా అడుక్కుంటుందో ఒకసారి చూడండి. మామూలుగా లేదు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ ప్రభుత్వం ఏం చేయదులే, ఏముంది, మనం మాట్లాడవచ్చు, మనకి ఎవడో ఒకడు పేమెంట్ ఇస్తున్నాడు, మన ఇష్టాసారంగా మనం మాట్లాడవచ్చు, ఎవడు ఏం పీకుతాడులే అనుకున్నటువంటి అక్క ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి, నన్ను కాపాడండి, నేను మీ బిడ్డని, మీకోసం నేను పోరాడా, నేను అనాథని కాదు అని చెప్పి ఇక పాపం లైవ్లో శోకండాలు తీస్తుంది. ఒక్కసారి మన బొజ్జ ఐశ్వర్య ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అడుక్కుంటుంది కదా, ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూడండి. మీ అందరూ నాతో ఉండాలి, మీ బిడ్డనన్నా నేను. ఈరోజు మీ అందరూ మౌనంగా ఉంటుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. మీ అందరినీ నేను వేడుకుంటున్నాను, నేను అనాథను కాదు అని నాకు చెప్పండి. నువ్వు అనాథవు కాదమ్మా, మేము అందరూ ఉన్నామని. నాకు మీ అందరూ నాతో ఉండాలి, అది మీ అందరూ నాతో పాటు ఉండాలి, నేను అనాథని కాదు, మీరు చెప్పండి, నేను అనాథని కాదు, ఏం పీకేవని నీ వెనకాల నిలబడాలి చెప్పు. నువ్వు నీ దళితుల సమస్యల మీద పోరాడావా? దళితులకి ఎవరికైనా అన్యాయం జరిగితే పోరాడావా? లేకపోతే దళిత బిడ్డలకి ఏదైనా కావాలని చెప్పి నువ్వు పోరాడావా? ఎందుకోసం నీ వెనకాల వాళ్ళు నిలబడాలి? జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు నిన్ను గుర్తించాలని నువ్వు రాజకీయాలు చేశావు. నీ ఇష్టాసారంగా మాట్లాడావు, నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడావు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని దద్దమ్మ. ఏంటి నాకు అర్థం కావట్లా, ఎందుకు ఆ పదాన్ని వాడావు? ఎవడో ఒకడు నోటి దొరతోటి పవన్ కళ్యాణ్ నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని గ్యాప్ ఇచ్చి ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసితే పిఠాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పాప అక్కడ రచ్చ చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టావు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని తిట్టావు, ఒక ఉప ముఖ్యమంత్రిని అయితే దద్దమ్మ,
నేను అడుగుతున్నా, ఎందుకు నువ్వు వెనకాల నిలబడాలి? ఎందుకు ఈరోజు అడుక్కుంటున్నావు? ఎందుకు నువ్వు ఈరోజు ప్రాధేయపడుతున్నావు? ఎందుకు ఈరోజు నా కులం నాకు సపోర్ట్ కావాలని అడుగుతున్నావు? ఎవరి కోసం నువ్వు ఉద్యమం చేశావు? దేన్ని ఆశించి నువ్వు ఉద్యమం చేశావు? ఈరోజు కేవలం నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బుల కోసం నువ్వు ఉద్యమం చేశావు కాదా? నువ్వైనా రావణైనా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పోరాడి ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేయబోయేసరికి నిన్ను అరెస్ట్ చేయబోసే లోపల పెడతారనే భయంతో కులం కార్డు వాడుతున్నావా? నువ్వు ఒక్క దళిత కులంలో ఉన్నటువంటి ఒక్కడికన్నా న్యాయం చేసావా? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దళితుల నోట్లో ఉచ్చబోసిన, నడి బజార్లో చంపిన, నడి బజార్లో శిరోమండనాలు చేసిన నోరు లెగవని మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని వ్యక్తిగత హననానికి పాల్పడి నువ్వు ఈరోజు అరెస్ట్ చేస్తారనే భయంతో నా వెనకాల నిలబడిందన్నా, నాకెవరు లేరన్నా, నేను అనాథని కాదన్నా, నాకు ఏందక్క, ఎందుకక్క ఈ పర్ఫార్మెన్స్? దేనికక్క? అర్థమైందా నీకు కూడా సినిమా? 70mm సినిమా అర్థమైందా? నేను అందుకే నీకు చెప్తున్నా బొజ్జా ఐశ్వర్య, నువ్వు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎంత ఓవర్ యాక్టింగ్ చేసావు? జనసేన వీర మహిళ నా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు, నేను పారిపోయాను, రాత్రి 11కు 1000 మంది, అసలు 1000 మంది, నీ స్థాయికి 1000 మందిని ఊహించుకుంటున్నావే, అసలు ఏ భ్రమంలో నువ్వు బతుకుతున్నావో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బొజ్జా ఐశ్వర్యని నీ నోటితోతో నువ్వు మాట్లాడావు, నీకెవడో పేమెంట్ ఇస్తాడు, నీకేదో పరపతి ఇస్తాను, పదవి ఇస్తాను, నిన్ను రాజకీయంగా ఎదుగుదల చేస్తానని వాడు ఎవడో హామీ ఇస్తే వాడి మాటలను దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడావు. అసలు దీన్ని నీ కులానికి ఎట్లా ఆపాదిస్తావు? నీ వర్గానికి ఎలా ఆపాదిస్తావు? నువ్వు ఏమన్నా వర్గం కోసం పోరాటం చేసావా? నీ కులం కోసం పోరాడావా? నీ కులంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే దానికోసం పోరాడావా? దేనికోసం పోరాడతావు నువ్వు? దేనికోసం పోరాడేవాడు నీకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి? ఏం పీకేవాడు నీకు సపోర్ట్ ఇవ్వాలి? సో ఇది ఇప్పుడు అడుగుతున్న మాట అదే, కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం. ఏమేమనుకుందంటే ఏముందిలే, రావణ ఒక 15 రోజులు 20 రోజులు బయటకు వచ్చేస్తాడు, మహా అయితే ఒక 4 రోజులు వస్తాడనుకుంది. కానీ మనోడు ఇప్పటికి లోపలికి వెళ్ళి వచ్చేది లేదు అనేది క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నన్ను లోపల మింగితే ఎవరు వస్తాడు? నాకు దిక్కు చేస్తాడు? ఎవరు చేయలేను. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు పట్టట్లే. బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే రావణ్ కావచ్చు, బొత్స ఐశ్వర్య కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి ఒకటే ధైర్యం, మమ్మల్ని అరెస్ట్ చేయరు, మా వెనక కులం కార్డు ఉంది, మేము ఈ కార్డు ఉన్న మాకు రక్షణ కవచం, ఈ కవచం ఉన్నంత వరకు మమ్మల్ని ఎవడేం పీకలేడు, ఓట్ల కోసమైనా మమ్మల్ని ఎవడు పీకలేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఈరోజు 100% జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన రాజకీయ స్వార్థం కోసం వీళ్ళని వాడుకొని ఈరోజు నడి రోడ్డు మీద పడేశాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని లోకేష్ అన్నా కాపాడు, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడు, నేను తప్పు చేశాను, నేను పలానా వ్యక్తులు చెప్పినట్టు కోసం నేను చేశానని కనీసం రిక్వెస్ట్ అన్నా చేసుకుంటే కనీసం అట్లీస్ట్ నీకు ఆ జైలుకి వెళ్ళే బాధన తప్పింది. లేదంటే ఖచ్చితంగా నీ నోటి తోలతోటి నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు ఎక్కడా కూడా దీంట్లో మీ కులాన్ని కానీ ఎక్కడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వెక్కడా నీ కులం కోసం మాట్లాడలా, నీ కులం అభివృద్ధి కోసం మాట్లాడలా, కేవలం నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, నువ్వు బాగుపడటం కోసం నీ కులం కార్డును వాడుకున్నావు. నువ్వు స్వార్థపరురాలు అనేది వాస్తవ విషయం. సో ఇప్పుడు ఆల్రెడీ బోరుగడ్డ అనేది రిలీజ్ అయిపోయాడు. నేను రోడ్డు మీదకి వచ్చాడు, బోరు నేడుస్తున్నాడు, నన్ను వాడుకొని వదిలేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి సూత్రధారి పాత్రధారి అని చెప్పేసి వదిలేశాడు. ఇక రావణ ఇప్పుడల్లా బయటకు వచ్చే పరిస్థితి లేరు. ఇప్పుడు మన బొజ్జ ఐశ్వర్య అక్క పరిస్థితి ఏంటి? అక్క పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అక్క పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే నోటి దూలతోటి మనం మాట్లాడకూడదు అక్క. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు, ఫేమస్ అవటం కోసం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, కార్యకర్తలను రెచ్చగొట్టడం, వాళ్ళు అభిమానించే నాయకుడిని అవమానపరిచే విధంగా మాట్లాడటం, ఇవన్నీ మనకు పొలిటికల్గా ముప్పు వస్తుంది. మనం దెబ్బతింటాం అనేది గుర్తుపెట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇలా ఏడ్చే పరిస్థితి నీకు వచ్చేది కాదు.